ఇప్పుడు ఒక ఆఫీసులో మనం పనిచేస్తున్నాం. పనిచేసేటప్పుడు చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు కాదు, చిన్న తప్పు జరిగింది. నమ్మకాన్ని కోల్పోయాడు దాసుడు. నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత యజమాని నమ్ముతాడా మరలా అతన్ని? నమ్మడు. నీకు ఇచ్చిన నమ్మకాన్ని నువ్వేం చేసావు? కోల్పోయావు. ఉండలేకపోయావు. నమ్మకంగా ఉండలేకపోయావు. నమ్మకంగా ఉండలేకపోయావు కనుక ఇక యజమాని నీ మీద ఏం చేయడం? నమ్మకాన్ని ఉంచడం. బాగా నమ్మకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి అతను అడగకుండానే యజమాని ఏం చేస్తాడు? జీతం పెంచుతాడు. అడగకుండానే బట్టలు పెడతాడు. అడగకుండానే ఖర్చులకు ఇస్తాడు. అడగకుండానే అన్నీ చేస్తాడు. నమ్మకంగా ఉంటే, నమ్మకం ఇక్కడ ముఖ్యం, విశ్వాసం ముఖ్యం. నువ్వు విశ్వాసంగా ఉంటే నువ్వు ఏది అడగకపోయినా ఇస్తాడు దేవుడు. నువ్వు అడగాల్సిన పనిలే.